హాయ్ ఫ్రెండ్స్, గోంగూర చికెన్ ఎలా చేయాలని తెలుసుకుందాము. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో మరొకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. శుభ్రంగా కడిగిన చికెన్, అలానే టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, పసుపు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, ఉప్పు, గసగసాల పేస్టు, మెత్తగా ఉడికించుకున్న గోంగూర. అలానే పొయ్యి మీద ప్యాన్ పెట్టాలి. పెట్టేసి దాన్ని కొంచెం హీట్ అవనివ్వాలి. హీట్ అవనిచ్చి ఆయిల్ మీరు చూసుకొని వేసుకోండి. కొంతమంది ఆయిల్ ఎక్కువ వాడతారు, తక్కువ వాడతారు, కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి. అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. దానిలోనే కొంచెం మనం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఉన్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ రెండు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు వేగనివ్వాలి. చాలా బాగుంటుంది అలా గోల్డెన్ కలర్లో వేగనిచ్చేసి శుభ్రంగా కడుక్కుని చికెన్ కూడా వేయాలి. వేసేసి నేను స్కిన్ వాడాను, మీ ఇష్టం స్కిన్లెస్ అయినా వాడుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అలానే బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకొని అంతా మగ్గనివ్వాలి. వాటర్ నీరు పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. దానిలో అదేవిధంగా పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. అలానే పసుపు వేసుకున్నాం కదా, కొంచెం చిటికెడు కల్లులుప్పు కూడా వేసుకోవాలి. కల్లులుప్పు వల్ల మనకి ఏంటంటే ఆ నీరు అనేది చాలా బాగా మనకి వస్తుంది, కాబట్టి ఆ వాటర్ పోతేనే కదా కూర కూడా టేస్ట్ ఉండేది. అలా మొత్తం కలిపేసేసుకొని మగ్గనివ్వాలి. నీరు మొత్తం మొత్తం పోయేటట్టు బాగా మగ్గనివ్వాలి కర్రీని. ఒక 10 మినిట్స్ పాటు మొత్తం అలా కలగలుపుకోవాలి. పసుపు, ఆ ఉప్పు అనేది బాగా ముక్కలకు పట్టనిచ్చేసేసి మనం దాన్ని మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అలా నీరు వస్తుంది. అలా నీరు వచ్చినప్పుడు ఆ నీరు మొత్తం ఇంకిపోయే విధంగా మనం చూసుకోవాలి కర్రీ అంతా కూడా. ఎందుకంటే కల్లులుప్పు వేయడం వల్ల నీరు అనేది బాగా మనకి బయటికి వస్తుంది. ముక్కకి ఉప్పు కూడా చాలా బాగా పడుతుంది, కాబట్టి కల్లులుప్పు యూజ్ చేయాలి. దానిలో కొంచెం నీరంతా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చేటప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, అదేవిధంగా గసగసాలు, కొబ్బరి, చెక్క, లవంగాయి, ఉల్లిపాయ, టమాటో 3-4 ఇవన్నీ కలిపి పేస్ట్ పట్టుకున్నాను నేను. అవన్నీ కలిపి, టమాటా అంటే ఎక్కువ యూజ్ చేయక్కర్లేదండి, కొంచెం ఒక చిన్న టమాటా మొత్తం కలిపి పేస్ట్ లాగా పట్టేసేసి దాన్ని కూడా యాడ్ చేశాను నేను. ఎందుకంటే చాలా బాగుంటుంది కర్రీకి. గసగసాల పేస్ట్ లేనిది బాగోదు, కాబట్టి నేను కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను ఈసారి. ఎందుకంటే కొంచెం గోంగూర అనేది మనకి పులుపు ఉంటుంది కాబట్టి కొబ్బరి కూడా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కొబ్బరి కూడా యాడ్ చేశాను. ఇలా మొత్తం కలుపుకోవాలి, కర్రీకి అంతా పట్టే విధంగా కలుపుకొని. ప్లీజ్ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా దీనిలో కారం యాడ్ చేయాలండి. కారం యాడ్ చేసేసి దాన్ని కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని అలా కొంచెం మగ్గనివ్వాలి కర్రీని కొంతసేపు, కారం వేసాక కూడా. మగ్గనివ్వాలి. మూత అలా కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చే విధంగా కొంచెం బాగా మగ్గనిచ్చేస్తే కొంచెం ఆ మసాలా వాటర్ ఉంటుంది కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి దానిలో. ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు కూడా వేసి దాన్ని ఆ వాటర్లో మగ్గనిస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం వేసి మగ్గనివ్వండి.